యేసుక్రీస్తు నామములో మరొక మారు మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రభు పరీక్ష పెడతాడా? ఏందండి వాక్యం మొదలులోని ప్రశ్న వేసాను అనుకోబాక. దేవుడు మన జీవితాల్లో పరీక్షలు పెడతాడా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జామ్? ఎగ్జామ్ అంటే ఏమిటి? పరీక్ష. మన ఆధ్యాత్మిక జీవితాలలో, భక్తి జీవితాలలో కూడా ప్రియులారా పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అటువంటి పరిస్థితులలో ప్రియులారా మనమేమి చేయాలి? బైబిల్ గ్రంథంలో ప్రియులారా దేవుడు వారి జీవితాల్లో పెట్టిన పరీక్షలలో కొంతమంది భక్తులు ఆ పరీక్షలలో విజయం పొందుకున్నారంట. కొంతమంది భక్తులు ఆ పరీక్షలలో అపజయం పొందుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా గెలిచిన వారు, జయం పొందుకున్న వారు ఎవరు? అపజయం పొందుకున్న వారు ఎవరు? మనము ఏ లెక్కలో ఉండాలి? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకుందాం. రండి, ఆది కాండం కొద్ది నిమిషాలు. ఆది కాండం 22వ అధ్యాయం. మొదటిగా ప్రభువు పెట్టిన, యేసయ్య పెట్టిన పరీక్షలలో గెలిచిన వారిని చూద్దాం. ఎవరిని? దేంట్లో? యేసయ్య పెట్టిన పరీక్షలలో గెలిచిన వారిని చూద్దాం. ఆది కాండం 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అతడు చిత్తము ప్రభువా నేను చదవమ్మా. నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన భక్తి జీవితంలో, కుటుంబ జీవితంలో, జీవనంలో పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, పోరాటాలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రియులారా మనము ఏమి చేయాలంటే, ఇక్కడ మనం చదివిన వాక్య భాగం మనం చూసినట్లయితే ఇక్కడ ఆది కాండం 22వ అధ్యాయంలో ప్రభు పిలుపుకు లోబడి తండ్రి ఇంటిని, దేశమును, సమస్తమును విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న చోటుకు బయలుదేరి దేవుడు మనకు లోబడిన వ్యక్తి. ఆయన పేరే అబ్రహాం. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు 100 ఏళ్ల వయస్సులో సంతానం కొరతను తీసివేసి సంతానమును అనుగ్రహించి ప్రియులా ఒకగానైన ఒక కుమారునైన తాను ప్రేమించిన ఇస్సాకుని దేవుడు ఏం చేయమంటున్నాడండి? బలి ఇవ్వమంటున్నాడు. దహన బలి. దహనము అంటే కాల్చివేయడం, అగ్ని చేత కాల్చడం. దహన బలిగా మోరియా దేశముకు తీసుకురా, ఒక పర్వతముకు తీసుకురా. నీకు ఒక్కడైన నీ కుమారుని లేక లేక పుట్టాడు. ఎన్నో సంవత్సరముల నిరీక్షణతో పుట్టాడు. సంతానములో లేని పరిస్థితిలో దేవుడు సంతానం అబ్రహాముకి ఇచ్చాడు. ఒక్కడే ఇచ్చాడు. ఎంతో ప్రేమించాడు. సంతానం ఇచ్చినప్పుడు తన బంధువులను, ఆత్మీయులను, స్నేహితులను, రక్త సంబంధులను పిలిపించుకొని గొప్ప విందు చేశాడు. సంతానము లేని పరిస్థితిలో సంతానము పొందుకున్న అబ్రహాము శారా కుటుంబంలో ప్రియులారా అబ్రహాముకు ఎదురైన పరీక్ష. ఆ పరీక్ష ఏంటంటే ప్రియులారా దేవుడు స్వరమెత్తి మాట్లాడుతూ పిలుస్తున్నాడు, అబ్రహామా, అయ్యా చిత్తము ప్రభువా ఏమి కావాలి? ఇదిగో నీకు ఒక్కడైన నీవు ప్రేమించిన నీ కుమారుని తీసుకొని మోరియా దేశానికి రా. ఒక పర్వతాన్ని చూపిస్తా, ఆ కొండ ఎక్కు. ఇదిగో నీ కుమారుని ఏం చేయాలి? నాకు దహన బలిగా అర్పించు. ఇదే పరీక్ష అబ్బా. ఎంత భయంకరమైన పరీక్ష అంటే కష్టతరమైన పరీక్ష. ఒక్కగానైన కుమారుని
లేక లేక వృద్ధాప్యములో ఇచ్చిన సంతానములు దేవుడు ఇవ్వమంటున్నాడంటే ఎంత దుఃఖకరమైన పరిస్థితితో ఆలోచించండి. పిల్లరా, మనం ఎంతగానో ప్రేమించిన బిడ్డలు చనిపోతే, ఎంతగానో ప్రేమించిన బిడ్డలు పాడైపోతే, ఎంతగానో ప్రేమించిన ఆస్తి నాశనం అయిపోతే, ఎంతగానో ఈ లోకములో ప్రేమించిన బంగారం పాడైపోతే, ఎంతగానో ఈ లోకములో మనం ప్రేమించినవన్నీ ఇదిగో పిల్లరా నశించిపోతే, పాడైపోతే, దూరం అయిపోతే ఎంతగా దుఃఖపడతాం మనం. పిల్లల్ని హాస్టల్లో ఉంటారని బిడ్డలు ఎంత, తల్లిదండ్రులు ఎంతగా దుఃఖపడతారు. ఇదిగో పిల్లరా 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు పిల్లరా కంటికి రెప్పలాగా అన్ని ఇస్తూ ఆదరణ పాలన చూస్తూ లారిస్తూ పాలిస్తూ పోషిస్తూ పెంచుతూ ఉంటున్న ఆడపిల్లను తీసుకువెళ్ళి ఒక పురుషుడికి పిల్లల వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖం. ఎన్నో మనం ప్రయత్నాల్లో చూస్తున్నప్పుడు, ఎన్నో మన కుటుంబ జీవితంలో ఎంతగానో పిల్లరా ప్రేమించినవి ఏంటి చెప్పండి, ప్రేమించినవి ఏవైనా కావచ్చు, అవి దూరమైనప్పుడు ఈ లోకములో నశించిపోయే వాటికే మనం అంతగా దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటామే. సంతానం ఒక్క కానైన ఒక కుమారుడు, సంతానము ఒక కానైన ప్రేమించిన కుమారుడు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ దేవుడు మళ్ళీ ఏమంటున్నాడండి? దహన బలి అడుగుతున్నాడు. ప్రియులారా, దేవా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావు. మనమైతే ఏమంటాం? అయ్యా ఇస్తాం దేనికి? మనది అమ్మన్నారేస్తాం. ఒక వస్తువు ఒక దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆ మళ్ళీ అడిగారు అనుకో, ఇస్తాం దేనికమ్మా అంతకాడికి, ఏందయ్యా అంతకాడికి ఇద్దింది దేనికి అంటాం మనం. కానీ చూడండి పిల్లల, అబ్రహాము ఏం చేశాడు చూడండి. 12వ వచనం చూస్తే చూడమ్మా, చదవమ్మా. 12వ వచనం ఏం చేశాడు? చూడండి, ఇదిగో చిన్న బిడ్డను తీసుకువెళ్ళాడు. ఇదిగో పిల్లరా దహన బలి ఏర్పాటు చేశాడు. కట్టెలు పేర్చాడు. కట్టెలు ఎవరి చేత తెప్పించాడు తెలుసా? ఆ దహన బలి అవ్వబోతున్న ఇస్సాకు చేత తెప్పించాడు. ఇస్సాకు అంటున్నాడు, నా తండ్రివైన అబ్రహామా, కట్టెలుంది, దహన బలికి గొర్రెపిల్ల ఏదంటే దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, వెంటనే ఆ 2 చేతులు వెనకట్టి తాళ్లతో కట్టేసి కుమారుడిని ఆ దహన బలి మీద పెట్టేశాడు. చూడండి, అప్పుడు ఆయన నీ చిన్నవాడి మీద చెయ్యి వేయకుము, అతను ఏమియో చేయకుము, నీ ఒక్కడై ఉన్నది కుమారు నాకు తీయలేదు కనుక నీవు దేవునికి భయపడదని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల పొదలో చిక్కబడి ఉన్న గొర్రె పిల్లలు తీసుకొచ్చిన దహన బలి గారు దేవుని స్తోత్రం గారు. అబ్రహాము పిల్లరా ఇక్కడ జీవితంలో ఎదురైన పరీక్షకు ఏ విధంగా జయం పొందాడని మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహాము కుమారుని విషయంలో జయం పొందాడు. అంటే ప్రేమించిన వాటిని సైతము దేవునికి ఇవ్వాలి, ఇచ్చి వేయాలి, ఇది దేవునిది, దేవునికి ఇవ్వాలి అనే త్యాగమైన మనస్సు అబ్రహాముది. లేదా దేవునికి స్తోత్రం కలుగును గాక. త్యాగపూరితమైన మనస్సు కుమారుని విషయములో, త్యాగ విషయములో, సమర్పణ విషయములో అబ్రహాము విజయము పొందాడు. అబ్రహామును బట్టి గట్టిగా చెప్పడం దేవుడు. హల్లెలూయా. అబ్రహాము ఏ విధంగా తన ఒక్కడైన కుమారుని, ప్రేమించిన కుమారుని బలి ఇవ్వటానికి ఇష్టపడ్డాడో అక్కడ అంటున్నాడు, అబ్రహాము బట్టి దేవుడు ఏం చెబుతాడండి సాక్ష్యం, నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన తెలిసినది. మనం దేవునికి ఎలా ఇస్తున్నాం? కనీసం 24 గంటల్లో ఒక 2 గంటలు కూడా, దశంభాగం గంట అంటే 24 గంటలకి 2 గంటలన్నర అంత సమయంలో దేవుడితో గడుపుతున్నావా? అరగంట వాక్యం ఎక్కువైనా, పావుగంట వాక్యం ఎక్కువైనా, ప్రార్థన ఎక్కువైనా ఫోన్లు చూస్తాం, వాచి చూస్తాం, గడియాలు చూస్తాం, ఇసుక్కుంటాం. ఇషబ్బా అషబ్బా స్తోత్రం కాదు. ముసలి బండ్ల కాడ ఎంతసేపు అయినా పోయింది. టీలు టయానికి టిఫిన్లు అవి వస్తా ఉంటే స్తోత్రం కలుగును గాక. రచ్చ బండ్లు ఎంతసేపు అయినా
వెళ్ళిపోయింది. వర్షం సీరియల్లో ఎంతసేపైనా వెళ్ళిపోయింది. ఎందుకంటే సాతాను చూడండి ఎంతగా మోసగిస్తున్నాడు. కనుక పిల్లరా, అబ్రహాము కుమారుడి విషయంలో, ప్రేమించిన వాటి విషయాల్లో, దేవునికి ఇచ్చే విషయాల్లో అబ్రహాము గెలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. మరొక వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం. మరొక వ్యక్తిని చూద్దాం. 39వ అధ్యాయం 6వ వచనం. యోసేపు చేతికి అప్పగించాడు. అమ్మా చదువమ్మా. తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులరా, యోసేపు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగానికి భోజనాలు అందించేవాడిగా, పరిచారకుడుగా, ఉద్యోగస్తుడుగా, పనివాడిగా, దాసుడుగా యోసేపు అనే భక్తుడు, దేవుడు కాదు అతను, ఒక మనిషే. ఆ భక్తుడు ప్రియులరా యోసేపు ఐగుప్తు దేశానికి ఫరో రాజు, శత్రువు రాజు, అన్యాయస్తుడైన రాజు దగ్గర పనిచేయడానికి పనికి వెళ్ళినప్పుడు ప్రియులరా ఎంతో నమ్మకంగా ఉన్నాడు యోసేపు. ఎలా ఉన్నాడండి? నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. చూడండి ప్రియులరా, మరి పోతీఫర్ ఆ ఫరో యొక్క భార్య ప్రియులరా యోసేపుతో పాపం చేయాలని ఒకనొక దినములో ప్రియుల ప్రయత్నము చేసినప్పుడు చూడండి ప్రియుల 10వ వచనంలో మనం చూడగలిగితే, చెప్పగా విడిచిపెట్టి పారిపోయెను. అతడు తన వస్త్రమును తన చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు, చాలు చూడండి ప్రియులరా, పాపమునకు పారిపోయాడు, పాపము నుంచి విడిచి వెళ్ళిపోయాడు. రాజుగారి భార్య తనతో పాపము చేయవాలని ప్రయత్నం చేసినప్పుడు యోసేపు ప్రియులరా ఏ విధంగా గెలిచాడంటే ఒక స్త్రీ విషయంలో గెలిచాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోసేపు పాపము నుండి పారిపోయాడు. యోసేపు పరిశుద్ధతలోనికి వచ్చాడు. యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. యోసేపు తన భక్తి జీవితమును కాపాడుకున్నాడు. యోసేపు ప్రియులరా పాపము నుండి పారిపోయి స్త్రీ విషయంలో విజయము పొందాడు. హల్లెలూయా. అబ్రహామేమో కుమారుని విషయంలో విజయం పొందితే యోసేపేమో పాపాన్ని జయించే విషయంలో విజయాన్ని పొందాడు. మనం పాపాలు చేసే విషయంలో విజయం పొందుతున్నామా, అపజయం పొందుతున్నామా? సాతాను శక్తులు, సాతాను కార్యాలపై లోబడిపోయి పిల్లల భక్తి జీవితాన్ని పోగొట్టుకొని, పరిశుద్ధతను పోగొట్టుకొని, పవిత్రతను పోగొట్టుకొని, విశ్వాసాన్ని పోగొట్టుకొని చివరికి పిల్లల ఆఖరికి దేవునికే దూరం అయిపోతున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం ఈ పాపం అనేది మనుష్యుణ్ణి వేధిస్తూ, రోధిస్తూ, చింతిస్తూ, బాధిస్తూ చివరికి పిల్లల ఆత్మను కూడా దొంగిలించి సాతాను యొక్క అనుచరులుగా మారిపోతున్నారు. అదే కారణం ఏంటంటే పాపాన్ని ఏం చేశాడండి యోసేపు? జయించాడు. పాపానికి పారిపోయాడు. తన వస్త్రం చెవును చివరికి ఏం జరిగింది తెలుసా? ఆమె తీసుకెళ్ళి ఏం చేసింది? తానే నన్ను బలవంతం చేశాడు, బలత్కారం చేశాడు. తప్పుడు సాక్ష్యం, తప్పుడు నింద, తప్పుడు అవమానం పిల్లల యోసేపు మీద వేస్తే ఆ యొక్క రాజు సైనికులు ఏం చేశారు? తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. హల్లెలూయా. కనుక పిల్లల అబ్రహాము కుమారుని విషయంలో, నమ్మిక విషయంలో, నీతిమంతుని విషయంలో జయిస్తే యోసేపు భక్తి విషయంలో విజయం పొందాడు. హల్లెలూయా. చూద్దాం ప్రియరా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనం చూద్దాం. కొంతమంది మీకు భక్తులు మీకు తెలియపరుస్తాం. యోబు గ్రంథం 1, 21, 22 చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం
నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. యోబు ఏ పాపము చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎలా వచ్చాడంట? దిగంబరిగా వచ్చాడు. దిగంబరిగానే వెళతాను. దిగంబరత్వం అంటే ఏంటి అర్థం చెప్పాలి? దిగంబరత్వం అంటే ఏంటి? ఇంకా తెలిసింది చెప్పండి. దిగంబరత్వం అంటే ఏంటి? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్తం కోల్పోయాడు యోబు. కోల్పోవటమే కాదు కానీ తనకు వచ్చిన రోగం ఏందో తెలుసా? చర్మ వ్యాధులు. అనేక మార్లు చెప్పారు. ఎన్నయ్యి అమ్మా? చర్మ వ్యాధులు ఎన్ని తన శరీరం మీద వచ్చినాయి? 11 రకాలు 11 రకాల చర్మ వ్యాధులు. 18 నెలలు 11 రకాల చర్మ వ్యాధులతో యోబు తన శరీరం మీద బాధపడ్డాడు. రోగం ఎన్ని నెలలు? 18 నెలలు. కొంచెం దురదరాంగులమ్మాయి. ఏది టాబ్లెట్, ఏది డాక్టర్ మీరు, అంబులెన్స్ ఏది? కొంచెం దురదరాగా కొంచెం యోబు అంటే పిల్లరా అరణ్యములో మరి పిల్లరా సముద్రంలో నదుల్లో దొరికే చిల్ల పెంకులు తెలుసా మీకు? గంపలో చిల్ల పెంకులు. వాటితో లేపుకున్నాడు తన శరీరాన్ని. ఆ లేపుతుంటే పిల్లరా యోబు సినిమా కనుక మీరు చూస్తే, యోబు హిస్టరీ మూవీ ఉంటుంది. యోబు అని మూవీ యూట్యూబ్లో కొడితే వచ్చింది. అది చూస్తే పిల్లరా చూడలేని పరిస్థితి. ఆ పెంకులతో లేపుకున్న శరీరం పెంచులు లేకపోవడం, వాటిలోకి పురుగులు భయంకరంగా పాకుతూ శరీరం అంతా కూడా ఎక్కడ ఖాళీ లేదు. అటువంటి భయంకరమైన వ్యాధి. అలాగనే ఒకరోజే కుమారులందరూ పిల్లలందరూ చనిపోయారు. ఒకరోజే తనకు కలిగిన సంతానం అంతా కూడా చనిపోయారు. ఒకరోజే గొర్రె మేకల ధన సంపదలు అన్నీ కాలిపోయాయి. సమస్తం కోల్పోయాడు. భార్య కూడా ఉంటుంది, నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు, ఎంతగా శ్రమిస్తాను, ఇంకా ఆయన విడిచి వదలవా, నువ్వు నీ దేవుడిని చూసి దూషించి సావు అంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి యోగు జీవితం వచ్చింది. అప్పుడు అయినా ఏమంటాడు? అయ్యా నేను దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే ఉంటాను. యెహోవా ఇచ్చను, యెహోవాయే యేసయ్యే ఇచ్చాడు, యేసయ్యే తీసుకున్నానని యెహోవా నామానికి స్తోత్రం కలుగును గాక. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామానికి కొట్టు గట్టిగా కొట్టు. హల్లెలూయా. యోబు పిల్లరా భక్తి విషయంలో ఏం పొందుకున్నాడు? మనం అనుకున్నది జరగకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? ముగ్గురు మీద అడుగుతాం. మనం అనుకున్నది జరగలేదంటే ఖచ్చితంగా ముగ్గురు మీద అడుగుతాం. మనం మొదటిగా దేవుడి మీద అడుగుతాం. దేవుడు నాకేం చేయాలి పాస్టర్, సంవత్సరాల తరబడి ఎత్తన ఏళ్ళ తరబడి ఉపయోగం ఏమో పాస్టర్, నేను అనుకున్న కార్యం జరగలా అని దేవుడిని అంటాం. 2 పాస్టర్ గారిని అంటాం. పాస్టర్ గారు వారికే ప్రార్థన చేస్తున్నాడు, నాకు అర్థం కాదు, ప్రార్థనే చేయట్లేదు, ఉపవాసం ఉండమని కూడా చెప్పి అయినా కూడా ఉపవాసం లేదు ఆయన. ప్రార్థన సరిగ్గా నాకు చేయటం లేదు. పాస్టర్ గారి మీద అడుగుతాం. 3 ఎవరి మీద అంటే చెప్పనా? సంఘం మీద అడుగుతాం. మా చర్చిలో, మా సంఘంలో పెట్టులో, మా సంఘంలో వారు అక్కలలో అస్సలు నా గురించి ప్రార్థనే చేయటం లేదమ్మా. ఎంత దుర్మార్గులు అనుకున్నా, ఎంత అన్యాయస్తులు అనుకున్నా, ఎంత చెడువారు అనుకున్నా, పైన పటాను లాంగ్ అటారు లాగుంటారా కాయ్ అని పక్కన కూడా చూద్దాం పోయి. స్తోత్రం. ఎంతమంది మీద అడుగుతున్నాం మనం? కార్యాలు జరగకపోతే యోగుకు వచ్చిన శ్రమ మనకు 1% అని వస్తున్నప్పుడు అసలు తట్టుకుంటాం మనం? తట్టుకోలేము. అసలు అంత బాధ వస్తేనే తను అమ్మో నెప్పుడు, అమ్మో పప్పులు. స్తోత్రం. మా ఉన్నారేడే తట్టుకుంటాం మనం? వ్యాధి బాధలు వస్తే, దీర్ఘకాల వ్యాధి వస్తే తట్టుకుంటావా? కానీ యోగు పిల్లరా తట్టుకున్నాడు. దిగంబరిగా వచ్చాను అయ్యా, యెహోవా ఇచ్చను, యెహోవాయే తీసుకొని నోటి ద్వారా కూడా పాపం చేయలేదంట. యోగు పిల్లరా భక్తి విషయంలో జయం పొందుకున్నాడు. ఏ విషయంలో? భక్తి విషయంలో జయం పొందుకున్నాడు. చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం.
దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. సంతకము చేయబడినది దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగదిని కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ శాసనం ఏం ప్రకటన చేయబడిందంటే ఆ రాజ్యంలో ఎవరు యేసు ప్రభుకి ప్రార్థన చేయకూడదు, ఎవరు ఆయనకి ప్రార్థన చేయకూడదు, ఎవరిని ఆయన మొక్కకూడదు, ఎవరు ఆయన సన్నిధికి వెళ్ళకూడదు, ఎవరిని ఆరాధించకూడదు, ఎవరు కూడా యేసు ప్రభువుని మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు. ఎవరైనా మొక్కారంటే, ఎవరైనా ప్రార్థన చేశారంటే వారిని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారని చెప్పారు? సింహాల పూలు, సింహాలుండే జైల్లో తీసుకెళ్ళి వేస్తాం. ఎవరిని? యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి, ప్రార్థన చేసిన వారికి, చర్చికి వెళ్ళే వారికి. ఎంత భయంకరమైన రాజశాసనం వస్తే దానియేలు యథావిధిగా కిటికీ తీసి దినములకు ఎన్నిసార్లు చేస్తాడు? 3 సార్లు యెరూషలేము తట్టు తిరిగి మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయటం మానేడా మానేదా? ఏమా వాక్యంలో ఉంటే అర్థమైంది. మానేడా మానేశాడా? భయపడి. మనం సపోజ్ ఈ ఊర్లో ఇక నుంచి ఈ ఊర్లో ప్రార్థనలు పెట్టొద్దు, ప్రార్థన పెట్టారంటే 144, 145 సెక్షన్ల మీద మిమ్మల్ని జైల్లో వేస్తామంటే వస్తారు మందిరానికి? ఏమ్మా చర్చిల కాడ పోలీసులు పెడతామంటే వస్తారా? సెక్యూరిటీ మరి హోమ్ గార్డులు పెడతామంటే వస్తారయ్యా? చర్చికి వస్తారు కర్రలు తీసుకుంటే, తుపాకులు తీసుకుంటే. ఇంకా ఉన్నారే చూడు చర్చికి ఇంకా ఉన్నారు. ఎవరు? పోలీసులు వస్తారండి. ముందు ఏళ్ళకి వెళ్తున్నామో కానీ ఇంట్లో ప్రార్థన చేసుకోవడం కూడా మనం వెళ్తారు. ఇంట్లోకి వచ్చాము పట్టుకెళ్తారేమో స్వతంత్రంగా కాక అంటే ఎంత భయమో చూడండి. కానీ పిల్లరా ఇంత స్వతంత్రంగా మనం స్వేచ్ఛగా ఆరాధించుకుంటున్నప్పుడు ఇదే కాలం అంటే కృపాకాలం. ఆ రోజుల్లో పిల్లలు రాజు చెప్పాడు. రాజు కింద ఎంతమంది ఉంటారు మనకు తెలుసు, వేల మంది ఉంటారు. ఎంతమంది మరి ఆ శాసనం బయలుదేరినప్పుడు దానియేలు భయపడ్డాడా భయపడలేదా అమ్మా? ఎవరికి భయపడ్డాడు, ఎవరికి భయపడలేదు అమ్మా? దేవునికి, మనుషులకి ఏం చేశాడు, ఏం చేయలేదు? ఏం చేయలేదు? ప్రార్థన చేశాడు, భయపడలేదు. పిల్లరా ప్రార్థన మానల దానియేలు పట్టి చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. మనము ఎన్ని మీ ఇంట్లో పిల్లరా మన గృహంలో మన బంధువులు ఆత్మీయులు ప్రార్థనకి వెళ్ళొద్దు, పాటలు పాడొద్దు, ఆరాధన చేయొద్దు, నువ్వు చర్చికి వెళ్ళొద్దు, ఒట్టు పెట్టుకోవద్దు, కార్యక్రమాలకు వెళ్ళొద్దు, వాటికి వెళ్ళొద్దు, వీటికి వెళ్ళొద్దు, నువ్వు రావద్దు అంటే అన్నయ్య యేసు రక్తమే చేయం, నువ్వు అవసరం లేదు. పిల్లరా అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? అబ్రహాము యొక్క అమ్మా నాన్న తాత ముత్తాతలు ఎవరు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాదు, మట్టి విగ్రహాలు, పచ్చి విగ్రహారాధికులు వాళ్ళ అమ్మా నాన్న తాత ముత్తాతలు. అట్టి కుటుంబంలో నుంచి అబ్రహామును నిలబెట్టి నడిపించాడు. చప్పట్లు కొట్టడం గట్టిగా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పిల్లరా నిన్ను నన్ను కూడా భయంకరమైన పాపములో నుంచి, శాపములో నుంచి, విగ్రహాల కుటుంబంలో నుంచి, అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన మనందరమే. హల్లెలూయా. చూడండి పిల్లరా ఆ శాసనం వచ్చినప్పుడు సింహాల బోన్లు వేస్తారని చెప్పుడు యథాప్రకంగా క్రమంగా దానియేలు ఏం చేశారంటే ప్రార్థన చేయటమ్మా తెలిసిందే. వచ్చారు, దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడని త్వరగా వెళ్ళి అక్కడికి వెళ్ళింది. మళ్ళీ రాజుగారి దగ్గర దానియేలు తీసుకొచ్చారు, సైనికులు తీసుకుని దానిని తీసుకెళ్ళి ఆడికి వెళ్ళారు. ఆడేశారు, ఏడేస్తామన్నారు? సింహాల బోన్లు వేస్తాను. తీసుకెళ్ళి సింహాల బోన్లు వేయగలే పిల్లరా ఆ దానియేలు ఏం చేశాడు? బైబిల్ అమ్మో అయ్యో అనేది కానీ దానియేలు మోకరించి ప్రార్థించగా దానియేలు ప్రార్థనకి ఎవరు వచ్చారు? దోత వచ్చి సింహాల నోళ్లను మూసివేసింది. హల్లెలూయా. దానియేలు ప్రార్థించగా ఏమైపోయినాయి? సింహాల నోళ్ళు మూసివేశాడు.
నువ్వు ప్రార్థించుతుండగా, నువ్వు ఆరాధించుతుండగా, నువ్వు కీర్తించుతుండగా ఆయన కట్టడలను, ఆయన యొక్క శాస్త్రములను, ఆయన యొక్క ఆజ్ఞలను ఆయనకి నువ్వు మొదటిగా ప్రాధాన్యత ఇస్తూ ఉండు. ఆయన నీకున్న విరోధమైన కార్యాలను ఆయన లయపరుస్తాడు. హల్లెలూయా. సింహాల నోళ్ళు మూసిన దేవుడు శత్రువుల నోళ్లను మూసివేసి దానియేలును ప్రియులరా, మరి భక్తి జీవితంలో దానియేలు నిలబడ్డాడు, ప్రార్థన జీవితంలో నిలబడ్డాడు. కనుకనే దానియేలు దేవుడే నిజమైన దేవుడిని రాజ్యములో ఉన్న రాజ్యాధికారి కూడా నెబుకద్నెజరు కూడా సాష్టాంగ నమస్కారం చేసి పూజారుకుడైన యేసుక్రీస్తు చెప్పడానికి దేవుడు హల్లెలూయా. దానియేలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడిని ఆరాధించాడు. కనుక ప్రియులరా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఆఖరిగా ఏం చేశారండి? నువ్వు ఆయన నిలబెట్టిన ఫరో నిలబెట్టిన నెబుకద్నెజరు నిలబెట్టిన శత్రువు నిలబెట్టిన ఆ బొమ్మకి వారి ప్రతిష్టకి నమస్కారం చేయలేదు. కానీ రాజా, నువ్వు నిలబెట్టిన బొమ్మకు మేము మొక్కం, ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. కనుక మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము నిలబెట్టిన బొమ్మకు మేము మొక్కమని నిలబడినప్పుడు పిల్లల అగ్నిగుండం వేశాడు. అగ్నిగుండంలో ఆ దేవుడు వారితో నిలబడి ఎంతమంది వేశారు, ఎంతమంది నింపుతున్నారు? ముగ్గురు వేస్తే నలుగురు చూస్తానికి వెళ్ళినోడు కూడా కాలిపోయారు. అంత వేరు స్తోత్రం కలిగినారు. కానీ వారి వస్త్రములు కనీసం అగ్ని వాసన కూడా రాలేదు. హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండినను జ్వాలలు లేవుగా నీ ప్రియుల దేహాలను. చూడండి ప్రియుల, అగ్ని జ్వాలలు అగ్ని వాసన కూడా రాలేదంట. ఓ షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడు, ఓయలారా సహోదరులారా రండి, మీరు ఆరాధిస్తున్న దేవుడే నజరేయుడు. ప్రియుల భక్తి జీవితంలో ప్రియుల షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు ప్రార్థన జీవితంలో ప్రియుల మొదటిగా అబ్రహాము కుమారుని విషయంలో విజయం పొందాడు. రెండవదిగా యోసేపు స్త్రీ విషయంలో భక్తి విషయంలో యోసేపు గెలిచాడు. యోపు శ్రమల విషయంలో గెలిచాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రియుల భక్తి జీవితంలో విజయాన్ని పొందుకున్నాడు. అయితే ఓడిన వారిని ఒక ఇద్దరు చూసుకొని ముగించుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 3:1. ఓడిన వారిని కూడా చూసుకొని ముగించుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లని దేని ఫలములను నువ్వు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాడు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లని ఫలములు నువ్వు తినవచ్చును, అయితే చావనే చావు ఏలయనగా తినుదినమున నీ కన్నులు తెరవబడిన నీవు చూచినప్పుడు తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడిను. హల్లెలూయా. ఆదాము అవ్వలు ప్రియులరా దేని విషయంలో పడిపోయారంటే పాపములో పడిపోయారు. ఏ విషయంలో? పాపములో, ఫలం విషయంలో, దేవుడు చెప్పిన ఆజ్ఞ విషయంలో పడిపోయారంటే ఓడిపోయారు. గెలిచిన వారు ఎవరు? అబ్రహాము, యోసేపు, యోబు, దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ఇప్పుడు ఓడి వారిని చూస్తున్నాం. ఓడిన వారు ఎవరంటే ఆదాము అవ్వలు. దేని విషయంలో ఓడిపోయారు? దేవుడు తినొద్దన్న పండు విషయంలో, ఫలం విషయంలో ఓడిపోయారు. అంటే ఆజ్ఞ విషయంలో ఓడిపోయారు.
దేవుడు నీకు వాక్యము ద్వారాగా, పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా, ఆజ్ఞ ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, దేవుని సేవకుల ద్వారాగా, కళ ద్వారాగా, స్వప్నం ద్వారాగా దేవుడు చెబుతున్న వాగ్దానాలను, ఆజ్ఞలను, కట్టడలను, విధులను పిల్లల ఏ అయితే విషయాలు ఉన్నాయో, ఎలాగ ఓడాలో, ఎలాగ నడవాలో, ఎలాగ ఉండాలో, ఎలాగ నడవాలో, ఎలాగ జీవించాలో చెప్పినప్పుడు నీవు ఓడిపోతున్నావా, గెలుస్తున్నావా? ప్రశ్న. ఆదాము అవ్వలను ఎవరు మోసగించారు? సర్పం అనగా సాతాను, అపవాది. వారు మనుషులు ఎలాగ దేవుడు చేశాడంటే మహిమాత్మతో చేశాడంటే. ఎలాగున్నారు వాళ్ళు? మహిమాత్మతో పరిశుద్ధంగా మానవులు ఉన్నారు. అటువంటి మానవుని సాతాను ఏం చేసిందంటే ప్రియులరా, పాపములోకి తీసుకొచ్చింది. పాపం ఏం చేసింది ప్రియులరా, మహిమలో ఉన్న, మహిమాత్మతో ఉన్న, పరిశుద్ధంగా ఉన్న మానవుడు ఏమైపోయాడు? పాపిగా మారిపోయాడు. ఆదాము ఏమైపోయారు? ఫల విషయంలో దేవుడు చెప్పిన మాటలో వారు ఓడిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ప్రియులరా 16 న్యాయాధిపతుల గ్రంథం. మరో వ్యక్తిని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఆమె తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని 16 ఒకటి చదువు ఒకసారి. 16 మనకు అర్థమైంది. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒక నాతిని చూచి ఆమె యొద్ద చేరి. ఇక్కడ ఎవరు కనపడతారంటే సంసోను. చెప్పనమాట. సంసోను అనే ఆయన ఏం చేశాడంటే పిల్లరా, ప్రభు ఆత్మను పొందుకున్న వ్యక్తి, దేవుని మార్గంలో నడిచిన వ్యక్తి, దేవుని సంధిలో ఎదుగుతున్న వ్యక్తి, దేవుని సంధిలో నమ్మకం ఉంటున్న వ్యక్తి, దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి, దేవుని పూజిస్తున్న వ్యక్తి ఏం చేశాడంటే పిల్లరా, గాజా అనే ఊరెళ్ళి వేశ్య అనే ఒక స్త్రీ విషయంలో పాపంలో పడిపోయాడు. సంసోను ఎంత బలవంతుడైన వ్యక్తి అంటే పిల్లరా, ఒక్క దవడ ఎముకతో 850 మందిని చంపాడు. ఎంతమందిని? ఒక్క దవడ ఎముక ఎంత ఉంటుంది? చిన్నదేగా. ఆ ఎముకతో పిల్లరా 850 మంది శత్రువులను చంపాడు. మరి గుడి యొక్క ఆ యొక్క దేవదారు గుడి యొక్క స్తంభములను ఒక్క చేతితో ఇట్లా అనగానే మొత్తం పడిపోయి ఎంత బలాఢ్యుడైన సంసోను స్త్రీ విషయంలో ఏమైపోయాడు? ఓడిపోయాడు. మనం కూడా పాపము, శాపము, వ్యభిచార కట్లతో పడిపోయి ఎంత బలమైన వారైనా, ఎంత జ్ఞానవంతులైనా, ఎంత ఆత్మవశులైన పిల్లరా సంసోను వలే స్త్రీ విషయంలో ఏమైపోయాడు? సంసోను ఓడిపోయాడు. చూడండి పిల్లరా, పడిపోయాడండి సంసోను. స్త్రీ విషయంలో ఓడిపోయాడు. స్త్రీ విషయంలో గెలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్పడం గట్టిగా. గెలిచిన వాడేమో యోసేపు, ఓడిన వాడేమో సంసోను. ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉన్నాం చూడండి. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఈ మాట చదువుకొని ముగించుకున్నాం. నీ యొద్దకు వచ్చుటకు గాలిని చూచి చదువు 13వ వచ్చిందా 33వ వచ్చిందా చదువు. చదవాలి, చదివితే ముగిస్తా లేదా చదువు.
అతనితో చెప్పాను. వారు దోణ ఎక్కినప్పుడు దారి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి దేవుడి కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడతాం. హల్లెలూయా. ఒకానొక దినములో పిల్లరా శిష్యులు ప్రయాణం అయి వెళుతూ ఉన్నారు. ఎక్కడంటే సముద్రంలో వెళుతూ ఉన్నారు. పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సముద్రంలో నుంచి ఎదురుగా వారికి ఎలా వస్తున్నాడంట? నడుచుకుంటా వస్తున్నాడు. సముద్రంలో నడుస్తారా ఈస్తారా? చెప్పాలి. నడుస్తారా ఈస్తారా? కానీ యేసయ్య ఏం చేస్తాడు? నడుస్తున్నాడు. చూసి శిష్యులు దూరంగా చూసి అమ్మో పోతాం, అమ్మో పోతాం, అమ్మో దెయ్యం, చెట్టు మీద దెయ్యం, నాకేం భయం, స్తోత్రం, భయం అని నీకు భయం. అందుకే దేవుడు 365 సార్లు రోజు అంట ఏంటన్నాడు? భయపడకుడి భయపడకుడి అంటున్నాడు. భయపడిపోయి శిష్యులు కూడా దగ్గరకు వచ్చి నా ప్రియ సహోదరులారా నేనే భయపడబోతున్నప్పుడు నీవే అయితే, ఎవరైనా పేతురని ఆయన, నీవే అయితే ఇది నేను జరిగింది అనుకుంటే నీవే అయితే నేను కూడా నడుస్తానయ్యా. పాస్టర్ గారు ఇది జరిగిందా? జరిగిందైతే నేను కూడా వస్తా. జరగకపోతే ఎవడు? పాస్టర్ గారు లేదు, దేవుడు లేడు, ఇంకేం లేదు. స్తోత్రం, హల్లెలూయా. నీవే అయితే నేను కూడా నడుస్తానంటే రా అన్నాడు. పిల్లరా, మరి పేతురు యేసయ్య చేతులు పట్టుకోలేదు కానీ యేసయ్య పేతురు చెయ్యి పట్టుకోలేదు కానీ పేతురే యేసయ్య చెయ్యి పట్టుకున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య పేతురు చెయ్యి పట్టుకున్నాడా? పేతురే యేసయ్య చెయ్యి పట్టుకున్నాడా? పేతురే పట్టుకున్నాడు. నడిచినంత సేపు బాగానే నడిచాడు. గాలిని తుఫాను చూశాడు, చెయ్యి విడిచిపెట్టాడు. ఎవరికి? విడిచిపెట్టగానే ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. ఇక ప్రభువా కేకలు పెడుతున్నాడు. ఇంక అయ్యా నేను మునిగిపోతున్నాను అనగానే వెంటనే యేసయ్య పట్టుకున్నాడు. కొట్టు గట్టిగా తప్పట్లేదు. హల్లెలూయా. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ విషయాల్లో కుంగిపోతున్నా, నశించిపోతున్నా, శ్రమలో, నిందలో, కష్టములో, అవమానంలో, బలహీనతలో, రోగములో, ఏ పరిస్థితుల్లో నీవు మునిగిపోతున్నా స్తోత్రం. ఇది 1 గంట వర్తమానం చెప్తే యేసయ్య చేతికి నీ చేతినిస్తే ఆయన పట్టుకొని లేపుతాడు. హల్లెలూయా. లేపి గాలిని సముద్రము గద్దించగలిగిపోయి ఆగిపోయి అప్పుడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయ్యా అని నమ్ముతున్నాడు. హల్లెలూయా. పేతురు దేని విషయంలో ఓడిపోయాడంటే విశ్వాస విషయంలో ఓడిపోయాడు. విశ్వాస విషయంలో పేతురు ఏమైపోయాడు? అల్ప విశ్వాసం. మనలో కూడా పిల్లలు ఆఖరిగా చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు, విశ్వాస విషయంలో ఓడిపోతున్నావా? అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.